guys, welcome back to our channel, The Unfiltered Station. So we've been posting back-to-back videos. Thank you for showering so much of love. చాలా క్యాజువల్, చాలా ఇదిగా మాట్లాడుతున్నా, చాలా ఫేక్గా. బట్ సీరియస్లీ థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్ గైస్. సో జనరలీ వాట్ యూ గైస్ డూ ఆన్ వీకెండ్స్ గైస్? నాకైతే రోజు వీకెండ్ లానే అనిపిస్తుంది, ఎందుకంటే ఏం చేస్తలేను కాబట్టి. ఎవ్రీడే ఈజ్ లైక్ అ వీకెండ్, బట్ స్టిల్ ఐ వెయిట్ ఫర్ ద వీకెండ్ టు కమ్. వై? బికాస్ మా ఫ్రెండ్స్ అప్పుడే ఖాళీ ఉంటారు. So, how does your weekend go? నువ్వు చెప్పు, నీ వీకెండ్ ఎట్లా పోతుంది? యాజ్ యూర్ వర్కింగ్ అండ్ ఆల్ నో రైట్ నౌ, డూ యూ వెయిట్ ఫర్ దోస్ సాటర్డేస్ అండ్ ఫ్రైడేస్ టు కమ్? సో నిజంగా వీకెండ్ అన్నది ఇట్స్ జస్ట్ లైక్ ఎ న్యాప్. ఇట్లా వెళ్ళిపోతుంది, ధన్మని వెళ్ళిపోతుంది. ఇట్లా ఫ్రైడే దాకా వర్క్ చేస్తామా, అదే సాటర్డే వస్తుందని ఒక జాయ్ ఉంటుంది. సాటర్డే వస్తుందని రియలైజ్ అయ్యే లోపల సాటర్డే అయిపోయి సండే కూడా వచ్చేస్తుంది. సండే రోజు మాకు సండే ఎంజాయ్ చేయడం కన్నా అదే సండే అయిపోతుందా అన్న టెన్షన్ ఎక్కువ ఉంటుంది. సడన్గా ఇట్లా రియలైజేషన్ వస్తుంది కదా, ఈరోజు సండే అని ఖుషి అవుతున్నాం, కానీ మళ్ళీ రేపు మండే కూడా కదా. మళ్ళీ సండే ఈవినింగ్ నుంచి డిమ్ అయిపోతుంది మైండ్ అంతా. మళ్ళీ మండే నుంచి జస్ట్ లాగ్ ఎట్ ఆఫీస్, దట్స్ ద లైఫ్. మళ్ళీ మండే నుంచి ఫ్రైడే వరకు కూడా అసలు ఆ డే ఎట్లా పోతుంది కూడా, డేస్ ఎట్లా పోతే కూడా తెలియదు. లిటరలీ శాలరీ ఇట్లా వచ్చిందా అంటే వెన్ వీఆర్ వర్కింగ్ టైం అనేది అసలు అర్థం కాదు. ఇట్లా వైప్ ఆఫ్ అయిపోతుంది టైం. దాని మనీ 31st శాలరీ పడుతుంది, దాని డేస్ అయిపోతాయి. మళ్ళీ 31st శాలరీ వస్తుంది. టైం అస్సలు అర్థం కాదు. సో ఈ వీడియో కూడా మేము వీకెండ్ రోజునే షూట్ చేస్తున్నాం గైస్. యా, సో వీకెండ్ ఇట్లా మంచి వేస్లో కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ సోది పెట్టాలంటే సోది మనం మాట్లాడుతుంది ఇట్లా సోది మాట్లాడుతున్నాం మనం. యా, చెప్పు, నువ్వే చెప్పు, ఏం చేసినావు నీ వీకెండ్లో? సో జనరల్గా ఎట్లుంటుంది తెలుసా ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళకి, ద లైఫ్ ఆఫ్ అన్ ఎంప్లాయీ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు 31st శాలరీ పడుతుంది బ్రో. ఫస్ట్ 10 days మస్తు రిచ్ అయిపోతాం. అంటే ఫస్ట్ 10 days అంటున్నావు, ఫస్ట్ డే దాకానే రిచ్. సి ఎట్లుంటుంది అంటే, దిస్ ఇస్ హౌ ఇట్ గోస్. 31st శాలరీ వస్తుంది, ఆబ్వియస్లీ అది సిట్టింగ్ అవుతుంది. అండ్ ఫస్ట్ నుంచి 5th దాకా ఫుల్ రిచ్ అయిపోతాం. 5th నుంచి 10th దాకా కొంచెం తగ్గుతుంది. మళ్ళీ 15th బ్యాక్ టు బికారీ. అంతే ఇంకా లైఫ్ ఆఫ్ అన్ ఎంప్లాయీస్. మళ్ళీ 15th నుంచి 31st వరకు టైంని గుంజడం అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఎ టాస్క్. ఇంకా దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ నా వీకెండ్, హౌ డస్ యువర్ వీకెండ్? సింపుల్, బై మేకింగ్ వీడియోస్ అండ్ ఆల్. నథింగ్ బ్రో. నా వీకెండ్లో ఏముంటుంది, ప్రతిరోజు వీకెండ్ లెక్కనే ఉంటుంది కదా. నాకేం పెద్ద కాస్ అనిపించదు వీకెండ్స్ వచ్చినా కూడా. అసలు అనవసరంగా వచ్చిన వీకెండ్స్ అనిపిస్తుంది, ఎందుకంటే అందరు ఇంట్లోనే ఉంటారు బేసికలీ రోజు కూడా. ఇంకా వీకెండ్కి దానికి పెద్ద ఫరక్ ఏమి ఉండదు. ఈ మధ్య న్యూస్ అవి ఫాలో అప్ అవుతున్నావా? యా, ఫాలో అవుతున్నా. సో రీసెంట్లీ దట్ బస్ యాక్సిడెంట్ హైదరాబాద్ బెంగళూరు వాళ్ళ బస్ సీన్, అండ్ ద ఓల్డ్ మ్యాన్ అసాల్టింగ్ దట్ మైనర్ గర్ల్. అంటే అది అసాల్ట్? ఇట్స్ నాట్ ఎన్ అసాల్ట్ యాక్చువల్లీ. అంటే నాకు దాని గురించి మాట్లాడలేకైతే నాకు ఏడా అనిపించలేదు. బికాస్ ఆ వీడియోని మనం క్లియర్గా చూసినాం అనుకో, ఇట్స్ లైక్ ఆ అమ్మాయి కన్సెంట్తోనే అవుతుంది. సినారీ కూడా మొత్తము అమ్మాయి కన్సెంట్తోనే అవుతుంది. ఆయన ఫోర్స్ చేస్తున్నట్టు కూడా ఏం కనిపిస్తలేదు అక్కడ సీన్. అదే నేను ఫస్ట్ టైం వీడియో అంటే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకు ఫస్ట్ టైం వీడియో వచ్చినప్పుడు కూడా నార్మల్గానే ఉండు తాత ఉండు, ఆ అమ్మాయి ఉంది. షీ వాజ్ వెరీ క్యాజువల్. హూమ్ సో ఎవర్ వాజ్ రికార్డింగ్ ద వీడియో ఆల్సో నో, షీ వాజ్ నాట్ లైక్ హెల్ప్ మీ అండ్ దట్ కైండ్ ఆఫ్ ఒక ఫియర్ అట్మాస్ఫియర్ లో లేకుండే. షీ వాజ్ జస్ట్ డ్రెస్సింగ్ అప్ హర్ సెల్ఫ్ అనమాట. సో ఐ వాజ్ లైక్ హియర్ ఏ విధంగా కూడా అసాల్ట్ లెక్క అనిపించలేదు అది. అండ్ మోర్ ఓవర్ దే వర్ కాలింగ్ హర్. వెనకాలకి ఏమొచ్చింది అని అంటే, అమ్మాయి మైనర్, ఇట్స్ అబౌట్ ద వే హీ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ హర్. అది అక్కడ మిస్టేక్. దట్స్ వాట్ ద సినారియో. అండ్ ఇవన్నీ చూసినప్పుడు I don't know why these people are that much of desperate about these things. నాకు నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇట్లా, ఎందుకు ఇంత డెస్పరేషన్లో ఉంటారు ఒక్కొక్కరు అని చెప్పేసి. ఇట్స్ బికాజ్ అంటే నాకు అనిపిస్తుంది ఇట్స్ ల్యాక్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్. అంటే సెక్స్ని నార్మలైజ్ చేయాలి అని చెప్పేసి అంటలేను, కానీ ఒక బేసిక్ ఎడ్యుకేషన్. బికాస్ ఇట్స్ ద వే ఆఫ్ లైఫ్ కదా. బికాజ్ ఒక లైఫ్ స్టార్ట్ అయ్యేది దాని త్రూ. సో దాన్ని నార్మలైజ్ చేయడంలో తప్పు లేదు. నార్మలైజ్ అంటే నాట్ యాక్సెప్టింగ్ లైక్ దట్ ఎడ్యుకేషన్. దీని గురించి నాలెడ్జ్ ఉండాలి టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. బికాస్ ఇప్పుడు ఇలాంటి కేసెస్ అవుతున్నాయి. స్కూల్స్ వేర్ 8th class to 9th class ఉన్నప్పుడు రిప్రొడక్షన్ చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ టీచర్స్ స్కిప్ చేస్తారు, అడల్ట్స్ మీ అంతా మీరే చదువుకోమని చెప్తారు. లేకపోతే ఎగ్జామ్ టైంలో జస్ట్ ఆప్షనల్ వదిలేసేయమంటారు అంతే. అంటే ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ ఫీలింగ్ దాట్ మచ్ షై. ఆ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్లనే దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. బికాస్ అంటే ఏం జరుగుతుంది ఏంటి అన్న ఒక డెస్పరేషన్లా థింగ్స్ ఆర్ గోయింగ్ వియర్డ్. అదే నార్మల్గా ఉంటే ఆ డెస్పరేషన్ ఉండదు, ఇట్లాంటి కేసెస్ కావు. అండ్ చాలా ప్రొటెస్ట్లలో దేర్ ఆర్ మెన్ టు హూ ఆర్ సపోర్టింగ్ విమెన్. I understand. Out of 100, 10% people might be like that. Yeah.
బట్ వీ నెవర్ నో వాట్ ఇంటెన్షన్స్ ఎవరికి ఎప్పుడు వస్తుందో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ థింగ్ రైట్. సో ఐ ఎమ్ నాట్ బ్లేమింగ్ ఆల్ ద ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అవతలోడు ఎట్లున్నా ఉండకపోయినా మన సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడున్న కరెంట్ ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్లో బాయ్స్ నుంచి గర్ల్స్ జాగ్రత్త పడాల్సిందే అండ్ గర్ల్స్ నుంచి బాయ్స్ కూడా జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే ఆల్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే మన మైండ్స్ అది మ్యానిపులేట్ అయిపోయినాయి బ్రో. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఈక్వాలిటీ ఆల్సో నౌ వాట్ వీఆర్ ఫైటింగ్ ఫర్ లైఫ్. బతుకుంటే చాలు దాంట్లో ఉంటున్నాం. There are so many gold digging girls out there. Yeah. And there are so many playboys out there. So many playboys out there. అట్లా అని చెప్పేసి we can't blame only one particular gender కదా. అందరం జాగ్రత్తగా ఉండే సిచ్యువేషన్ సినారియోస్ బయట చూస్తుంటే క్లియర్ అవుట్ అయిపోతున్నాయి. తాలి కవి ఏ ఖాసే నహీ బచ్చి. యా. So where are we? Gold diggers, playboys. Yeah, there are so many gold diggers out there. There are so many playboys out there. Yeah, ప్రతి ఒక్కరితోటి మన జాగ్రత్తలో మనం ఉండాలి. అట్లా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఒక నెగిటివ్ ఆస్పెక్ట్లో నెగిటివ్ పాయింట్లో చూసుకుంటూ పోతే ఎవరితో రిలేషన్ సస్టైన్ కావు. అండ్ దట్స్ నాట్ ద రైట్ వే. వీ హ్యావ్ టు బీ కైండ్ టు పీపుల్ ఆల్సో. యా. ఇంకా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కడే అట్లా ఉన్నాడని ప్రతి వాళ్ళని అట్లనే ట్రీట్ చేయలేము. నీదర్ వన్ ఆఫ్ us is safe, not a boy, not a girl. ఇంకా మన సరౌండింగ్స్ లో మనం చూసుకుంటే మంచిగా ఇట్స్ ఆల్ అబౌట్ ద వే వి ఆర్ కండిషన్డ్. మన పెరిగే పరిస్థితులను బట్టి, మనం పెరిగే అట్మాస్ఫియర్ ని బట్టి మన మైండ్ సెట్, మన థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇట్స్ అ బేసిక్ థింగ్ దట్ ఎవ్రీవన్ నో. లైక్ వైల్డ్ లైఫ్ లో మనం చూసుకుంటే ఎలిఫెంట్స్ ఉంటాయి కదా. ఎలిఫెంట్స్ వెన్ దే గెట్ ఇన్ టు దర్ యంగ్ ఏజెస్, లైక్ ఇప్పుడు మనకి అడోలసెన్స్ ఎట్లానో ఎలిఫెంట్స్ కూడా ఒక ఫేజ్ ఉంటుంది అనమాట. ఆ ఫేజ్ లో అవి చాలా మొండిగా చేస్తుంటాయి అండ్ రచ్చ చేస్తుంటాయి. అంటే మన్మర్జీ ఏమంటే దానికి నచ్చినట్టు ఉంటుంది. సో ఆ ఎలిఫెంట్ గ్రూప్ లో ఒక లీడర్ ఉంటాడు, ఆబ్వియస్లీ ఒక ఆల్ఫా ఉంటుంది. సో ఆల్ఫా అంటే ఒక ఎలిఫెంట్ ఉంటుంది. ఒక ఎలిఫెంట్ ఉంటుంది. అండ్ ఆ ఎలిఫెంట్ ఏం చేస్తుంది అంటే ఆ మొండిగా చేస్తున్న ఎలిఫెంట్ని వదిలేస్తుంది. మన కమ్యూనిటీల నుంచి వద్దు అని చెప్పేసి బయటకు పంపించేస్తుంది కొన్ని ఇయర్స్ దాకా. ఇట్ లర్న్స్ ద పేషెన్స్ ఎట్లుండాలి, లర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. దాని అగ్రెషన్ని తగ్గించుకోవడానికి అండ్ అది లైఫ్లో ఎలా మూవ్ కావాలి ఏంటని తెలుసుకోవడానికి కొన్ని ఇయర్స్ దాకా ఒక్కదాన్ని వదిలేస్తుంది. దానికి ఒక రియలైజేషన్ వస్తుంది. ఒక్కదే కొన్ని ఇయర్స్ జరుగుతుంటుంది కదా, హౌ టు డీల్, హౌ టు బీ పేషెంట్, అవన్నీ నేర్చుకున్న తర్వాత ఇట్ విల్ గెట్ బ్యాక్ టు దేర్ కమ్యూనిటీ. సేమ్ అట్లనే మన దాంట్లో కూడా మనం అట్లనే ఉండాలి. వీఆర్ ఆల్సో ఏ సోషల్ యానిమల్. సో మనకు కూడా ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మన ఇంట్లో మనల్ని వదిలేశారు. బయట ఫ్రీ మార్కెట్లో మనం ఇట్లా వదిలేశారు. ఎట్లా బతుకుపో అని చెప్పేసి పంపించేసారు. యు నో దట్ గాయ్ ఫ్రమ్ మిర్జాపూర్, కాలిన్ భయ్యా. యా. ఆయన ఒక రీల్ లో చెప్తాడు అనమాట, వన్స్ యు హావ్ కంప్లీటెడ్ యువర్ ఇంటర్ నో, for 2-3 months leave your child, let him explore all the states and come whole India, whatever place you're willing to go, no, just ghoom ke aao, see how what their culture is, what their life is, how the world is working. And you leave your child. If you are going to hold them like this only, they will never know. They will never. ఒక ఇంటర్వ్యూ చూసిన, ఆ ఇంటర్వ్యూలో హీ వాజ్ లైక్ ఏమన్నాడు, ఒక్కసారి నువ్వేం చేయాలంటే ఒక బ్యాక్ ప్యాక్ వేసుకొని జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా జస్ట్ స్ట్రైట్ లైనే, జస్ట్ యూ ట్రావెల్. దాని తర్వాత నీకు లైఫ్ అంటే ఏంటో నీకు అర్థమైపోతుంది అని అంటాడు. దేర్ ఆర్ సో మెనీ స్మాల్ ట్రైబ్స్ అవుట్ దేర్. బయట చిన్న ఐలాండ్స్లలో కొన్ని ట్రైబ్స్ ఉంటాయి. వాళ్ళ లైఫ్స్ చూడు, చిన్న లైఫ్స్, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏముండవు. వాళ్ళ లైఫ్ స్టైల్ చూడు, హౌ దే ఆర్ సస్టైనింగ్. ఈ మధ్య మనకి ఫోన్లో డేటా లేకపోతే వీఆర్ గెటింగ్ ఫక్డ్ అప్. ఫోనే లేదు, మన డే స్టార్ట్ అయ్యేదే ఫోన్ నుంచే. యా, వీఆర్ గెటింగ్ ఫక్డ్ అప్. కానీ వాళ్ళని చూడు నువ్వు ఒకసారి, యూ లుక్ ఎట్ దెమ్, ఏముండదు. జస్ట్ వాళ్ళకి ఇంత ఫుడ్ దొరికితే చాలు, దే ఫీల్ హ్యాపీ. చిన్న ఫుడ్ దొరికితే దే ఫీల్ హ్యాపీ. చిన్న ఆనందాలు వాళ్ళు చూసుకుంటారు. నువ్వు వాళ్ళకి అది లేకపోయినా దే థింక్ సమ్ ఆర్ ది అదర్ ఆల్టర్నేటివ్. అంతే, ఫుడ్ లేదంటే సరే ఆకులు తిందాం, ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ చూసుకొని దే జస్ట్ కీప్ ఆన్ లివింగ్. అంతే, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్, వితౌట్ ఎనీ దాట్ థింగ్, దే ఆర్ లివింగ్ లైక్ యానిమల్స్. అంతే బ్రో, అలానే ఉండాలి. వీఆర్ ఓన్లీ ద వన్స్ హు ఆర్ రన్నింగ్ బిహైండ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ టు అచీవ్. ఇది కావాలి, అది కావాలి. హ్యూమన్ వాంట్ ఈస్ అన్లిమిటెడ్. ఒక వాంట్ సాటిస్ఫై అయ్యిందంటే ఇంకో దానికి ట్రై చేస్తావు, కానీ యుల్ బి నాట్ సాటిస్ఫైడ్ విత్ వన్ థింగ్ ఉంది. అదే కదా,
మేము బయట పోయి వర్క్ చేయాలనుకున్నా కూడా దే విల్ బి టెలింగ్ లైక్ బయట పోయి ఎందుకు పని చేయాలనుకుంటున్నావు, బయట ఎంత స్ట్రెయిన్ ఉంది, ఎంత స్ట్రెస్ ఉంది, మంచిగా వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకో అని అయితే దిస్ ఇస్ మై కరెంట్ సిచ్యువేషన్ బేసికలీ ఇన్ మై హోమ్. ఐఎమ్ నాట్ సమ్ పర్సన్ హూ వాంట్స్ టు సిట్ అట్ హోమ్ అండ్ వర్క్. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ థింగ్స్, ఐ వాంట్ టు ఫీల్డ్ వర్క్. ఇట్లాంటి వర్క్స్లో అట్లాంటి మైండ్ సెట్తో నేనున్నా. సో ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ జాబ్, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. యూ ఎక్స్ప్లోర్, నో ప్రాబ్లం. సీ బ్రో, నాకు అదే అంటున్నా బ్రో, పేరెంట్స్ ఇట్లా కండిషన్ చేస్తారు. వాళ్ళ భయం ఏంది, బయట దునియా బాగాలేదు, వాళ్ళు కండిషన్ చేస్తున్నారు అంటే వాళ్ళ తప్పని కూడా నేను చెప్పాను. అది వాళ్ళ భయం టు కీప్ us safe. భయం అంటే బయట అట్లా ఉంది బ్రో, బయట సినారియోస్ అట్లా ఉన్నాయి. బయట సినారియోస్ వల్ల మన వాళ్ళ మైండ్ సెట్ కూడా అట్లా చేంజ్ అయిపోతుంది. మనం ది డమ్మెస్ట్ థింగ్ ఏమనిపిస్తుంది తెలుసా బ్రో, లైక్ ఆఫీసెస్లో కానీ లేకపోతే అకాడమిక్స్లో కానీ నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని మెడల్స్ ఇస్తారు, లేకపోతే నువ్వు టార్గెట్ అచీవ్ అయినావు అని చెప్పేసి ఆఫీస్లో బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్ అని చెప్పేసి అవార్డ్స్ అది తీసుకుని వాళ్ళు ఏదో గొప్పగా ఫీల్ అవుతారు. కానీ బట్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఈస్ లైక్ యూఆర్ స్లాగింగ్ లైక్ ఎ స్లేవ్. దానికి వాళ్ళు ఒక ట్యాగ్ ఇస్తున్నారు నీకు, బెస్ట్ ఎంప్లాయ్ అని చెప్పేసి ఒక ట్యాగ్ ఇస్తున్నారు. అంటే నువ్వు బాగా పనులు లేక పని చేస్తున్నావు అని చెప్పేసి ఒక ట్యాగ్ ఇస్తున్నారు. దాని ఒక అచీవ్మెంట్ లాగా నువ్వు ఫీల్ అవుతుంటే నీ అంత పిచ్చిపోకుండా ఎవరు లేడని నాకు అనిపిస్తుంది. అది వాళ్ళు నచ్చి చేసిన పనే అనుకో, దానికి స్లాగింగ్ అని అనుకోరు కదా. అది నచ్చి చేసిన పని ఏది ఉండదు బ్రో, దానికి ఒక ట్యాగ్ ఎందుకు? అది నచ్చి చేసిన పని అని చెప్పేసి మనం అట్లా కండిషన్ అవుతాం. ఎందుకంటే అరే మనకు పైసలు వస్తున్నాయి కదా, పైసలు వస్తున్నాయి అంటే మనం పని చేయాలి అని చెప్పేసి మనం అట్లా కండిషన్ అయిపోయి సబ్ కాన్షియస్గా మనకు అది నచ్చకపోయినా కానీ ఇది నచ్చుతుంది అని మనం ఫీల్ అవుతున్నాం. సి బ్రో, ఇప్పుడు నీకు పొద్దుగా 9:00 లేచి ఆఫీస్ కోవడం ఇష్టమా, లేకపోతే ప్రశాంతంగా లేచి తిని మంచిగా ప్రశాంతంగా కూర్చోవడం ఇష్టమా, ఇట్లా చిల్ అయ్యకుండా? లేదు, ప్రశాంతంగా అంటే ఇప్పుడు చెప్పు బ్రో, ఓపెన్గా చెప్పు. సరే, నాకు అట్లా లేట్గా లేచి లేవడమే ఇష్టం. ఆ లేట్గా లేవడం కూడా దానికి నేను ఒక వర్తీ క్యాండిడేట్ అయి ఉండాలి. ఐ షుడ్ హ్యావ్ బీన్ హార్డ్ అండ్ సో మచ్ ఆఫ్ వర్క్ చేసి అట్లా ఉంటుంది బ్రో. ఎట్లా అంటే మన మైండ్ ఎట్లా అయిపోయింది అంటే మనం వర్క్ చేస్తేనే మనకి యాక్సెస్ ఉంటుంది, మనకు అది చేస్తేనే అంటే ఎవరి కిందనో మనం పనిచేసి వాళ్ళకి బెనిఫిట్ అయ్యి మనం చిన్న ఇంత పైసలు తీసుకొని వచ్చి ఇంట్లో ఇస్తే మనకి వాల్యూ. దట్స్ ద వాల్యూ ఆఫ్ ఎ హ్యూమన్ లైఫ్. అంటే that's not right bro, according to me that's not I got your point, that's not the life. But see, since childhood no we are conditioned like that. Igo parents ఇప్పుడు ఏంది నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెస్తేనే they will like you అని ఒక subconsciously we grew in that mindset bro. అంటే వాళ్ళు కండిషన్డే బ్రో, పేరెంట్స్ లవ్ ఇస్ ఆల్సో కండిషన్డే. అంటే ఇప్పుడు మా డాడీ కళ్ళలో మంచిగా ఉండాలంటే నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలా, ఆయన చెప్పింది చేయాలా, ఇదే కదా బ్రో. ఇదే చేస్తుంటూ వస్తుంటే ఎవ్రీథింగ్ ఇస్ కండిషన్డ్. సో దట్ ఈస్ వై ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ హౌ మై బ్రెయిన్ ఇస్ వర్కింగ్ రైట్ నౌ. అంటే ఇప్పటికీ కూడా I will always try to be a very good daughter to them, but still I always fail. I always try to be a good son, but I am the badass. Same here, I am the bad. Bro, no, at least job చేస్తున్నా bro. One this video. Hope you guys liked it. If you like the video, please like, share and subscribe to our channel. Yeah. See ya.